ప్రముఖ సంస్థ అయినటువంటి హెచ్సిఎల్ టెక్ బీ కంపెనీ వాళ్ళొచ్చేసి ఇంటర్ క్వాలిఫికేషన్ తోటే సాఫ్ట్వేర్ జాబ్స్కి ఇచ్చే విధంగా ఒక ప్రోగ్రామ్ అనేది కూడా ఎవ్రీ ఇయర్ లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క హెచ్సిఎల్ టెక్ వాళ్ళు వచ్చేసి ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి అయితే వీళ్ళు సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇస్తారు. ఈ యొక్క గ్యాప్లో వచ్చేసి మనకి హయ్యర్ గ్రాడ్యుయేషన్ చేయడానికి కూడా వాళ్ళు ఈ యొక్క హెచ్సిఎల్ కంపెనీ వాళ్ళు కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. ఇక్కడ చూడవచ్చు కాలింగ్ క్లాస్ 12th స్టూడెంట్స్ ఫర్ ఫుల్ టైమ్ ఐటీ జాబ్స్ అట్ హెచ్సిఎల్ టెక్లో మనకి ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సో దాన్ని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను గైస్. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ యొక్క ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి టెక్ బీ అనమాట. సో మనకి హెచ్సిఎల్ ఎర్లీ కెరీర్ ప్రోగ్రామ్ కింద అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇదొక ఫుల్ టైమ్ జాబ్స్ అనమాట ఆఫ్టర్ క్లాస్ 12th తర్వాత. సో మనకి ఒక 12 months ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. 12 months ట్రైనింగ్లో ఎంట్రీ లెవెల్ ఐటీ సర్వీసెస్ అండ్ డిజిటల్ సపోర్ట్ రోల్స్కి అయితే వీళ్ళు మనకి సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం ట్రైనింగ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. దాంతోపాటు మనకి అన్ని ఫెసిలిటీస్ కూడా వీళ్ళే ప్రొవైడ్ అయితే చేస్తారు. 20+ రోల్స్ ఉంటాయి. 6+ కంట్రీస్లో వీళ్ళు ట్రైనింగ్స్ అయితే కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సో ఈ యొక్క టెక్ బీ ప్రోగ్రామ్ అడ్వాంటేజెస్ విషయానికి వస్తే మనకి ఫుల్ టైమ్ కెరీర్ విత్ రాక్ సాలిడ్ ఫౌండేషన్ అయితే ఉంటుందన్నమాట. దాంతోపాటు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఆఫ్టర్ ఇంటర్ క్వాలిఫికేషన్ తర్వాత, దాంతోపాటు మనకి డిగ్రీస్ చేయడానికి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి వీళ్ళే మనకి గ్రాడ్యుయేషన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అంటే మీరు ఇంటర్తోనే జాబ్లో వెళ్తారు కాబట్టి మీ దగ్గర గ్రాడ్యుయేషన్ ఉంటుంది కాబట్టి గ్రాడ్యుయేషన్ కూడా వీళ్ళే మనకి ఓపెన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో మంచి యూనివర్సిటీలో వీళ్ళే మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. కెరీర్ రోల్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడవచ్చు ఐటీ సర్వీసెస్ అనమాట. ఈ యొక్క ప్రోగ్రామ్కి అయితే మనం ఫీ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. 1.4 lakhs ఫర్ యానం. స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 2.2 వరకు అయితే మనకి శాలరీ కూడా అయితే రావడం జరుగుతుంది. సెకండ్ రోల్ వచ్చేసి మనకి డిజిటల్ ప్రాసెస్ సపోర్ట్ అనమాట. ఈ యొక్క రోల్ కూడా మనము అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం 12th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ లొకేషన్లో అయితే ఈ యొక్క అదేవిధంగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లొకేషన్ స్టూడెంట్స్కి అయితే ఎలిజిబిలిటీ కూడా అవైలబుల్గా అయితే ఉందన్నమాట. సో దీనికి మినిమం ఏజ్ వచ్చేసి 28 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడవచ్చు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఫర్ అప్లికెంట్ అన్నమాట. మీరు వచ్చేసి మినిమం ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి మినిమం మ్యాథమెటిక్స్, బిజినెస్ మ్యాథమెటిక్స్ పాస్ అయిన వాళ్ళు మినిమం 60% అవుతే వాళ్ళు ఈ యొక్క ఐటీ జాబ్ రోల్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడవచ్చు అప్లికెంట్ మస్ట్ బి ఇండియన్ రెసిడెన్స్ ఉన్న వాళ్ళు కావాలి. అదేవిధంగా ఇంటర్ ఎగ్జామ్ ఎవరైతే 2023 and 2024లో పాస్ అవుట్ అయిన వాళ్ళు, పాస్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇన్ కేస్ ఆఫ్ 2 మార్క్ షీట్స్ ఒరిజినల్గా ఇంప్రూవ్మెంట్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. 2023-24లో పాస్ అవుట్ అయిన వాళ్ళు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. సో మనకి వీళ్ళు టెక్ బీ ప్రోగ్రామ్ కింద ట్రైనింగ్ విత్ జాబ్స్ అనేది ప్రొవైడ్ చేసే విధంగా అయితే మనకి ప్రొవైడ్ చేయడం. కంప్లీట్ ఇన్స్ట్రక్షన్ కూడా మీకు ఆ యొక్క వెబ్సైట్లో అయితే చూడవచ్చు గైస్. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మనకి హెచ్సిఎల్ క్యాట్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. ఆ క్యాట్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి వర్షన్ టెస్ట్ ఉంటుంది. ఆ వర్షన్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ యొక్క కంపెనీలో 12 months సాఫ్ట్వేర్ జాబ్ ట్రైనింగ్ ఇస్తారు. దాని తర్వాత వచ్చేసి మనకి ఫుల్ టైం కింద శాలరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. దీంట్లో మనకి 10,000 వరకు స్టైఫండ్ కూడా రావడం అయితే జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి గైస్. మీరు అన్ని రౌండ్స్ క్లియర్ అయిన తర్వాతనే ఫీ పే చేసి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో వన్స్ మీరు ఒక రిజిస్ట్రేషన్ అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. వాళ్ళు కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారనమాట. ఇక్కడ రిజిస్టర్ ఆప్షన్ ఉంటుంది. మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, తర్వాత మీ యొక్క ఎంటర్ మొబైల్ నెంబర్, స్టేట్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్, సెలెక్ట్ బోర్డు, తర్వాత మీ యొక్క ఇంటర్ స్కూల్ నేమ్ కావచ్చు, తర్వాత మనకి పాసింగ్ అవుట్ ఇయరు, మిగతా కొన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోండి. తర్వాత లాగిన్ అయిన తర్వాత కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని అప్లికేషన్ క్లోజ్ అయితే చేయొచ్చు. ఈ విధంగా ఈ యొక్క ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.